సంవత్సర కాలంలో పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి పరిపాలన ఏ విధంగా జరుగుతుంది? పెందుర్తి నియోజకవర్గం అనేది ఒకటి పక్కన పెడితే ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిపాలన ఏ రకంగా ఉందన్నటువంటిది వాళ్ళు మాకన్నా ప్రజలను అడిగితే ఇంకా చక్కగా చెప్పేటువంటి పరిస్థితి. ఈ సంవత్సర కాలంలో అసలు ఏం చేశారనేది చెప్పమని మీరు ఏ ఒక్క టీడీపీ కానీ కూటమి నాయకుల ముందు కానీ ఒక మైక్ పెడితే చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కనీసం ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలంటే భయపడేటువంటి స్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఏం అడిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బడా నాయకులందరూ కూడా ఈరోజు బిక్కిబిక్కిబట్టు భయంతో ఉన్నారు. ఎందుకంటే ఏం తప్పు చేసామో అన్నీ బయటకు వస్తాయని చెప్పి భయంతో ఉన్నారని తెలుస్తుంది. వాళ్ళు ఎవరు భయంతో లేరు. రెడ్ బుక్లో క్లియర్గా ఏదైతే తప్పు చేశారో ప్రతి ఒక్కరు కూడా అందులో పేర్లు ఉన్నాయి. ఇప్పుడు తాట తీస్తాను, ఇంకోటి కూడా పోయిస్తానని చెప్పి లోకేష్ బహిరంగంగా చెప్తున్నారు. ఈ రెడ్ బుక్ రాజ్యాంగాలు ఇలాంటివి ఏంటంటే రేపు మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మాకు కూడా ఇలా చేయాలి అనేటువంటి భావన వచ్చేటువంటి విధంగా ప్రవర్తిస్తున్నారు. అది మంచి రహదారి లేని పల్లె ఉండకూడదని చెప్పి చాలా బాగా ఈరోజు శంకుస్థాపన చేయడం, అడవితల్లి బాట అని చెప్పి ఒక కార్యక్రమం ద్వారా కూడా సుమారు 1000 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. ఎందుకని మీ ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టకపోవడం ఏమి కాదు, మేము దానికి అంతగా మేము ప్రచారం చేసుకోవడంలో మేము వైఫల్యం. విశాఖపట్నం అంటే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి విశాఖపట్నం మేయర్ పీఠాన్ని ఎందుకు కోల్పోవలసి వచ్చింది? వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వలాభం కోసం వెళ్ళిపోయినటువంటి నాయకులు. వీళ్ళకి నిజంగా తల్లిపాలు తాగి రొమ్ము గుద్దేటువంటి సందర్భం పరిస్థితుల్లో ఆ రకంగా. ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ జంపు మళ్ళీ వస్తారంటే మరి కాదనకపోవడం అని. ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీలోకి నూతనంగా వేరే పార్టీ నుంచి ఏ ఒక్క కార్యకర్తను కూడా తీసుకునే పరిస్థితి ఉండదు. ఇది నేను ఓపెన్ ప్రామిస్. జీటీవీ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. నా పేరు ప్రసాద్. ఈరోజు మన అతిథి యంగ్ అండ్ డైనమిక్ లీడర్గా పేరుగాంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తనకంటే ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నటువంటి పెందుర్తి మాజీ శాసనసభ్యులు శ్రీ అన్నమరెడ్డి అదీప్ రాజు గారు. అదీప్ రాజు గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే ఈ సంవత్సర కాలంలో, అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ సంవత్సర కాలంలో పెందుర్తికి సంబంధించి, పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయి, ఆయన దృష్టిలో ఇంకేమైనా జరగాల్సి ఉన్నాయనే విషయం ఈరోజు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా పెందుర్తి నియోజకవర్గంలో కొంతమంది ఆడుతున్నటువంటి గుసగుసల గురించి కూడా ఈరోజు క్లారిఫికేషన్ ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెల్కమ్ సార్. బాగున్నారు కదా? సుమారు సంవత్సరం తర్వాత వచ్చారు మళ్ళీ ఆల్మోస్ట్. ఏంటంటే అసలు ఎలా ఉంది సంవత్సర కాలంలో పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి పరిపాలన ఏ విధంగా జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? పెందుర్తి నియోజకవర్గం అనేది ఒకటి పక్కన పెడితే ముందు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పరిపాలన ఏ రకంగా ఉందన్నటువంటిది వాళ్ళు మాకన్నా ప్రజలను అడిగితే ఇంకా చక్కగా చెప్పేటువంటి పరిస్థితి. గతానికి ఈ రోజుకి మనం చూసుకుంటే సంక్షేమ కార్యక్రమాల విషయంలో కానివ్వండి, అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానివ్వండి, ఈ సంవత్సర కాలంలో అసలు ఏం చేశారనేది చెప్పమని మీరు ఏ ఒక్క టీడీపీ కానీ కూటమి నాయకుల ముందు కానీ ఒక మైక్ పెడితే చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. కనీసం ఒక ఇంటర్వ్యూ ఇవ్వాలంటే భయపడేటువంటి స్థితిలో ఉన్నారు. ఎందుకంటే ఏం అడిగితే ఏం చెప్పాల్సి ఉంటుందా, ఏమీ చేయలేదు అనేటువంటి భావన వాళ్ళు కూడా ఉంది. ఖచ్చితంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో నియోజకవర్గం అభివృద్ధిలో కానివ్వండి, ఇలాంటి సంక్షేమ కార్యక్రమాలు అందజేయడంలో కానీ మేము ముందున్నాం. ఈ సంవత్సర కాలంలో ఏం చేశారు అని మీరే అడుగుతున్నారు. కనీసం మీరైనా చెప్పండి, పలానా దగ్గర పలానా చేశారని చెప్పాలి అంటే మీరు కూడా చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. అది ప్రజలు గమనిస్తున్నారు అన్నీ కూడా. అంటే చూసిన సంవత్సర కాలంలో ఇటు ఐటీ రంగంలో కావచ్చు, లేదంటే ఉపాధి అవకాశాలు కావచ్చు, లేదంటే చాలా వరకు కూడా కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అని చెప్పి ప్రచార మాధ్యమాలు కూడా క్లియర్గా మనకు స్పష్టంగా తెలుస్తుంది కదండి. ఇప్పుడు ప్రచార మాధ్యమాలు అంటే మళ్ళీ మీరు తప్పుగా ఎవరు దీన్ని తీసుకోవాల్సిన పని లేదు. కొన్ని మీడియా ఛానల్స్ ఏవైతే ఉన్నాయో చంద్రబాబు నాయుడు గారికి కానీ టీడీపీ పార్టీకి కానీ కుమ్ముకోసేటువంటి ఛానల్స్లో రెగ్యులర్గా నిత్యం వచ్చేటువంటి వార్తలు ఇవన్నీ కూడా మనం చూస్తూనే ఉంటాం. ఈరోజు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అంటే మొన్న నేను అడిగా, నాకు మా ఊర్లో 5గురికి ఉద్యోగాలు వచ్చాయండి అన్నారు. ఏం ఉద్యోగాలు అంటే పెందుర్తిలో ఒక జాబ్ మేళా పెట్టి సిఎంఆర్ సెంటర్లోని అంటే వేరే వాళ్ళ సేల్స్ బాయ్స్ కింద, సేల్స్ గర్ల్స్ కింద ఆ ఉద్యోగాలు ప్రభుత్వం ఇవ్వవలసిన లేదు. అది గతంలో మనం కూడా అలా అనుకుంటే మనం 4-5 జాబ్ మేళాలు మేము ఉన్నప్పుడు పెందుర్తి కాలేజీలో కానీ ఇతర ప్రాంతాల్లో జాబ్ మేళాలు పెట్టి కొన్ని వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించాం. వాటిని మన శాశ్వత ఉద్యోగాల కింద మనం పరిగణించలేం. సేల్స్ మెన్స్ కింద, సేల్స్ బాయ్స్ కింద, లేదంటే చిన్న వాటిల్లో నిలబడి మనం చేసేటువంటి వాటిని కూడా ఉద్యోగాల కింద భావించేటువంటి ప్రైవేట్ కంపెనీలో జనరల్గా ఎవరికైనా సరే వచ్చేటువంటి వాటినే పెద్ద ఉద్యోగాల కింద
చెప్పుకున్నట్టు పరిస్థితి. ఇవాళ చూసుకుంటే వాలంటీర్స్ పరిస్థితి ఏమైంది? సుమారుగా 2,50,000 మందికి ఉద్యోగాలు లేకుండా రోడ్డున పడినటువంటి పరిస్థితి. ఇవాళ ఎన్ని డిపార్ట్మెంట్స్లో ఎన్ని రకాలుగా ఉద్యోగాలు ఇప్పటికే మెడికల్ డిపార్ట్మెంట్లో కానీ ఇతర డిపార్ట్మెంట్స్లో ఇవాళ కొన్ని లక్షల మందికి ఉద్యోగాలు తీసేసినటువంటి పరిస్థితి. కొన్ని వాలంటీర్స్ని పక్కన పెడితే అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి వాళ్ళని కూడా కొన్ని లక్షల మందిని ఇవాళ ఉద్యోగాలు తీసేసినటువంటి పరిస్థితి. కొత్త ఉద్యోగాలు ఎక్కడ కల్పించారని ఒక్క మాట చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సచివాలయం వ్యవస్థ ద్వారా 1,50,000 మందికి పర్మనెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు కల్పించడం జరిగింది. ఇతర మెడికల్ డిపార్ట్మెంట్లో కానీ ఇతర డిపార్ట్మెంట్స్లో కూడా పెద్ద ఎత్తున వాళ్ళన్నీ కూడా పోస్ట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయడం జరిగింది. ఈరోజు ఏం చేశారు మీరు? కనీసం ఒక్కటి చెప్పమని నేను అడుగుతున్నాను. రైటేనండి, మీరు చెప్పినంత బాగానే ఉంది. గత 5 సంవత్సరాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో సచివాలయ ఉద్యోగాలు కల్పించారు, చాలా వరకు ఉపాధి కల్పించారని చెప్తున్నారు. వాటిల్లో కూడా చాలా వరకు అవినీతి చోటు చేసుకుంది కాబట్టి ఈరోజు అరెస్టుల పర్వం కొనసాగుతోంది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే క్లియర్గా మనం స్పష్టంగా చూస్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బడా నాయకులందరూ కూడా ఈరోజు బిక్కిబిక్కిమంటూ భయాందోళనతో ఉన్నారు. ఎందుకంటే ఏం తప్పు చేసామో అన్నీ బయటకు వస్తాయని చెప్పి భయంతో ఉన్నారని తెలుస్తుంది. ఇవాళ ఎవరు భయంతో లేరు. అంటే 100% ఇందులో ఎవరు కూడా భయంతో ఉన్నటువంటి పరిస్థితులు అయితే లేవు. ఇవన్నీ కూడా ఎక్స్పెక్టెడ్. ఏ రోజైతే ప్రభుత్వం వాళ్ళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ రోజే డిసైడ్ అయ్యాం, ఎస్ మనం తప్పు చేసినా చేయకపోయినా ఖచ్చితంగా ఏదో రకంగా కుట్ర చేసి మనల్ని అరెస్ట్ చేసేటువంటి పర్వాలు జరుగుతాయి, కక్ష సాధింపు చర్యలు జరుగుతాయి అంటూ అందరం కూడా డిసైడ్ అయ్యే ఉన్నాం. ఇందులో భయపడాల్సిందో లేదంటే భయపడి వెనక్కి తగ్గాయి ఇంట్లో కూర్చునేటువంటి పరిస్థితులు లేవు. ఈరోజు మీరు చూసుకుంటే ఎన్ని రకాలుగా పార్టీ కార్యక్రమం ఏది పిలిపించినా పెద్ద ఎత్తున కార్యకర్తలందరూ కూడా బయటకు వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. వాళ్ళు మనం అనుకున్న దానికన్నా పెద్ద ఎత్తున సక్సెస్ అవుతున్నాయి ప్రతి కార్యక్రమం కూడా. ప్రజల్లో కూడా ఆల్రెడీ ఒక నానుడి స్టార్ట్ అయింది. వాళ్ళు ప్రభుత్వం అధికారంలోకి ఏ రకంగా వచ్చింది, ఇవి కేవలం ఏంటంటే సూపర్ 6 అనేటువంటి హామీల్ని ముఖ్యంగా ప్రజల్లోకి తీసుకెళ్ళి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు నాయుడు గారికి ఇప్పుడు కాదు, ఆయనకి రాజకీయాలు మొదలుపెట్టిన దగ్గర నుంచి కూడా నాకు ఊహ తెలిసినప్పటికీ కూడా రాజకీయ పరిజ్ఞానం నాకు తెలిసినప్పటి నుంచి కూడా ఆయనకు ఉన్నటువంటి ఏకైక శక్తి ఏంటంటే మ్యానిపులేటింగ్, తర్వాత డైవర్షన్ పాలిటిక్స్. ఈ డైవర్షన్ పాలిటిక్స్ కోసమే అన్ని రకాలుగా కూడా మధ్యలో ఒకసారి షర్మిలా గారు వ్యవహారం తీసుకొస్తారు, లేదంటే ఒకసారి తిరుపతి లడ్డు వ్యవహారం తీసుకొస్తారు. ఇవన్నీ అయిపోయి ఇంకేమీ లేదన్న తర్వాత ఈరోజేమో మళ్ళీ అరెస్టుల పర్వం తీసుకొచ్చి ఏదో రకంగా ఆ చేయలేనటువంటి వాళ్ళ చేతకానితనాన్ని కప్పుపుచ్చుకోవడానికి ఆ న్యూస్ని వేరే డైవర్షన్ చేయడానికి ఇవన్నీ చేస్తున్నటువంటి కార్యక్రమాలు తప్ప ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి మేము అన్నిటికీ ప్రిపేర్ అయ్యే ఉన్నాం. మేము కూడా రెడ్ బుక్ అనేటువంటి దాని గురించి మీరు ఏమనుకుంటున్నారండి? అసలు అంటే ఆంధ్ర రాష్ట్రంలో అంబేద్కర్ రచించినటువంటి రాజ్యాంగం అమలు అవ్వట్లేదు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలు అవుతుందని చెప్పి కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. కానీ రెడ్ బుక్లో క్లియర్గా ఏదైతే తప్పు చేశారో ప్రతి ఒక్కరు కూడా అందులో పేర్లు ఉన్నాయి. ఏదైతే ఎవరైతే వాళ్ళ అధికారులు ఉన్నప్పుడు అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు చేసినటువంటి అభియోగాలు కావచ్చు, లేదంటే వార్నింగ్స్ ఇచ్చిన వాళ్ళు కానీ అందరి పేర్లు కూడా అందులో ఉన్నాయి. అందరు కూడా తాట తీస్తాను, ఇంకోటి కూడా పోయిస్తానని చెప్పి లోకేష్ బహిరంగంగా చెప్పిన పరిస్థితి చెప్తున్నారు. అంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనేటువంటిది ముందు మనం ఆలోచన చేయాలి. వాళ్ళు ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా ఇటువంటి ఈ రాజ్యాంగాలు లేదంటే రెడ్ బుక్ రాజ్యాంగాలు అనేటువంటి మాట్లాడేటువంటి పరిస్థితులు ఉండకూడదు. ఎందుకంటే రాజకీయాల్లో ఒకరిని దూషించుకోవడం ఇవన్నీ కూడా అప్పుడు ఉన్నటువంటి సందర్భంలోనో ఆవేశంలోనో ఒక మాట అనడం ఇవన్నీ సహజం. అలా అనుకుంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇవాళ లోకేష్ గారు కానీ లేదంటే పవన్ కళ్యాణ్ గారు కానీ ప్రభుత్వం అధికారంలో ఉంటుండగానే జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టానుసారంగా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా వాళ్ళ మీద ఆ రకంగా మనం కేసులు పెట్టి ఇది చేసి సోషల్ మీడియా యాక్టివిస్ట్ని కూడా ఈరోజు ఎంత ఇబ్బంది పెడుతున్నారు కూడా మనం చూస్తున్నాం. అంటే వాళ్ళు కేవలం భయపెట్టి అనగదొక్కాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది ఇప్పటికీ కూడా చల్లదు. ఎందుకంటే ఇవాళ మేము అందరం ఉన్నామంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానం మాకు. ఇవాళ మాకు పదవుల కన్నా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి ఒకే ఒక వైబ్తో మేము అందరం కూడా పనిచేస్తున్నాం. కాబట్టి మాకు అల్టిమేట్గా జగన్మోహన్ రెడ్డి గారు కావాలి. ఆయన కోసం ఏ స్థాయికైనా మేము వెళ్తాం, దేనికి భయపడేటువంటి పరిస్థితులు. కానీ ఈ రెడ్ బుక్ రాజ్యాంగాలు ఇలాంటివి ఏంటంటే రేపు మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మాకు కూడా ఇలా చేయాలి అనేటువంటి భావన వచ్చేటువంటి విధంగా ప్రవర్తిస్తున్నారు. అది మంచిది కూడా కాదు. రాజకీయాలు అనేటువంటి ఎలక్షన్ వరకు చూసుకోవాలి. ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరూ కూడా సమానమే. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు ఫాలో అయిన పాలసీ. ఆయన చాలా క్లియర్గా చెప్పారు అనేక సందర్భాలు. నాకు ఓటు వేయని వాళ్ళకి కూడా మీరు పథకాలు ఇవ్వండి, ఏ ఒక్కరికి ఆపొద్దు అని చెప్పి నేరుగా మా అందరినీ కూడా కూర్చోబెట్టి ఎక్కడా కూడా మీరు తారతమ్యం చూపించొద్దు, ఏ పార్టీ అయినా సరే నీ శత్రువు అయినా సరే అర్హులైతే పథకాలు ఇవ్వండి, ఆపడానికి వీలు లేదని చెప్పినటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. మరి చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా మీరు వైసీపీ నాయకులకి ఎక్కడ మీరు పని చేయొద్దు, వాళ్ళకి మీరు ఏ రకంగా మీరు ఉపయోగపడద్దని చెప్తున్నారంటే అక్కడే క్లియర్గా మనకి తేడా అన్నది తెలుస్తుంది. ఇప్పుడు పెందుర్తి నియోజకవర్గానికి వస్తే చాలామంది స్థానిక ప్రజలు కావచ్చు, నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నటువంటిది పెందుర్తి నియోజకవర్గంలో ఉందా
ఎక్కడా కూడా జెండాలు కానీ ఏవి కూడా రెపరెపలాడిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్నా సరే అభిమానులు ఉండాలి కదా, ఎందుకని ఇప్పుడు మరి అంత అంత మద్దతు దొరకట్లేదు అని చెప్పి కొంతమంది గుసగుసలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి గుసగుసలు ఆడుకునే వాళ్ళకి ఏముంది, ఏదైనా గుసగుసలు ఆడతారు. కానీ మొన్న అంటే జనరల్గా ఒక పార్టీ అధికారంలోకి కోల్పోయిన తర్వాత, ఒక దెబ్బ తగిలిన తర్వాత కొంత తేరుకోవడానికి కొంత సమయం పడుతుంది. 3 నెలలో 6 నెలలు సమయం పడుతుంది. సరే పట్టింది. ఈరోజు మొన్న మీరు చూసారో లేదో తెలియదు, మీకు ఒక నిదర్శనం చూపిస్తాను. మొన్న పార్టీ కార్యాలయం ఓపెనింగ్ ఈ నెలలో పార్టీ కార్యాలయం ఓపెనింగ్ తీసుకొచ్చా. ఒకసారి చూడండి, స్వచ్ఛందంగా వచ్చినటువంటి జనాలు, అవన్నీ పార్టీ జెండాలు కానీ, బైకులు కానీ, కార్స్ కానీ. అసలు అధికార పక్షంలో ఉన్నప్పుడు కూడా ఏ రోజు అంత పెద్ద ర్యాలీ చేయరు. ఒక కసి కార్యకర్తలందరికీ కూడా చెప్తున్నారు. అయితే పెందుర్తిలో అయితే కనుక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కనిపించట్లేదని చెప్తున్నారు. అయితే ప్రజలు దానికి అన్నంరెడ్డి అదీప్ రాజు గారు అయితే కనుక వీడియో చూపిస్తున్నారు. జత కట్టడమే మీ ఎజెండా, జనగుండల గుడి కట్టడమే జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పులి వెందులలో పుట్టిందా పులిరా. కుర్చీల కూర్చోవడమే మీ ఎజెండా, కుర్చీ జనమే ఇవ్వాలన్నది జగను ఎజెండా. బలిరా బలి బలిరా బలిరా, పేద బతుకుల మార్చినది ఆ పులిరా. సరే అండి, ప్రజలు రావటం ఇదంతా మనం మాట్లాడుకోవచ్చు. అంటే మీరు చెప్పినట్టు ఒక 3-4 నెలలు పట్టొచ్చు, లేదంటే 6 నెలలు పట్టొచ్చు కోలుకోవటానికి అన్నారు. కరెక్టే. అదే ఆదరణ లభిస్తుందా, లేదంటే ప్రజల నుంచి అదే ఆదరణ లభిస్తుందా? ఏదంటే గతంలో చూసాం, మీరు ఏ కార్యక్రమానికి వెళ్ళినా సరే పోలవర్షం కురిసేది. ఇప్పుడు కాస్త అంటే ఇప్పుడు ఆ స్థాయి కార్యక్రమాలు కూడా ఏం చేయలేదు కదా. ఇప్పుడు కార్యకర్తలందరూ కూడా కష్టంలో బాధలో ఉన్నారు. ఈ సమయంలో వాళ్ళ మీద ఎక్కువ ఒత్తిడి చేసి పెద్ద కార్యక్రమాలు చేయాల్సిన సమయం ఇంకా కాదు, ఆ టైం ఉంది. ఇప్పుడు నార్మల్గా నేను కార్యాలయం ఓపెన్ చేసి ఒక చిన్న ర్యాలీ చేద్దాం. నాకు చాలా గుర్తు, నాకు డిఎస్పీ గారు కూడా ఫోన్ చేశారు. డిఎస్పీ గారు ఫోన్ చేసి, అదీప్ రాజు గారు మీరు ర్యాలీ పెడుతున్నారని తెలిసింది, దయచేసి ఎక్కువ పెట్టకండి, ఎక్కువ బైక్స్ పెట్టొద్దు, మీరు 500 అయినా పెడతారని అన్నారు, అన్ని బైక్స్ పెట్టొద్దని నేనే అన్నా. లేదండి డిఎస్పీ గారు, సడన్గా అనుకున్న ప్రోగ్రాము అన్నీ రావు, ఒక 200 to 300 ఉంటాయమ్మా మ్యాక్సిమం అని చెప్పన్నా. అటువంటిది నేనే 200-300 అనుకో 1000 బైకులు పైచిలుకు స్వచ్ఛందంగా కార్యకర్తలందరూ కసి, వాళ్ళు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఏ రకంగా అణగదొక్కాలని చూస్తున్నారు, అంతకంత కసిగా ఇవాళ ప్రతి ఒక్కరు కూడా బయటకు వచ్చి పార్టీ కోసం నిలబడుతున్నారు. ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే ఒక నమ్మకంతో ఉన్నారో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ప్రతి ఒక్క కార్యకర్తకి భరోసా ఉండేటువంటి విధంగా మేము పనిచేస్తాం. రహదారుల విషయానికి వస్తే పెందుర్తి నియోజకవర్గంలో గడిచిన 6 సంవత్సరాలుగా చూసుకుంటే, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన 1 సంవత్సరం తీస్తే, మీరు అధికారులు ఉన్న 5 సంవత్సరాల్లో ఎక్కడ కూడా రహదారులు నిర్మించలేదు. ఇదొక ఓడిపోవడానికి ఇదొక ప్లాట్ఫామ్గా అయ్యింది అదీప్ రాజు గారికి అని చెప్పి కొంతమంది చెప్తున్నారండి. ముఖ్యంగా మనం పెరగాడు నుంచి వేకుంట రహదారి చాలా ప్రెస్టీజ్గా తీసుకున్నారు. ఆ రోజు అప్పుడు మంత్రి అమర్ గారు కూడా వచ్చి శంకుస్థాపన చేశారు. కానీ అక్కడితో అది అయిపోవటం, ఆ ఏరియా అంతా కూడా వ్యతిరేకత వచ్చిందని చెప్పి భావించవచ్చా? అంటే జనరల్గా ఏంటంటే అది ఒక అప్రోచ్ రోడ్ లాగా పెందుర్తి కాన్స్టిట్యున్సీకి కానీ 2-3 జిల్లాలకు వెళ్ళేటువంటి ఒక అప్రోచ్ రోడ్ లాంటిది ఆ రోడ్డు. కాబట్టి ఎక్కువ మంది దాని మీద ప్రయాణం చేస్తారు కాబట్టి అది ఒకటే కనబడుతుంది. దానికోసం తర్వాత మాట్లాడదాం. ఈరోజు మీరు ఇప్పుడు వచ్చారు ఇలా, 4,20,00,000 రూపాయలు ఈ రోడ్డు. సుజాత నగర్లో ఏదైతే ఆర్చ్లోంచి రోడ్డు ఏ రకంగా ఉండేది, 80 ఫీట్ రోడ్డు, అది విశాఖపట్నంలోనే మొట్టమొదటి రోడ్డు. అంటే ఎక్కడా కూడా ఆ చివరి నుంచి చివరికి ఎక్కడ బర్మ్ కూడా ఉండదు. టోటల్గా ఫుట్పాత్ అది వేసి వాకింగ్ ట్రాక్స్తో చేసింది. అదొక 3 కోట్ల రూపాయలు. పులగానిపాలెం రోడ్డు ఏ రకంగా ఉండేది, అప్రోచ్ రోడ్డు. వెదులనరం నుంచి మనకి ఇక్కడ గొల్లలపాలెం వచ్చేటువంటి రోడ్డు సుమారుగా 7,80,00,000 రూపాయలు. అదే రకంగా 12 కోట్ల రూపాయలతో మన సబ్బవరం నుంచి పెందుర్తి అక్రేడిపాలెం వరకు వెళ్ళేటువంటి రోడ్డు కానివ్వండి. ఇలా అనేకమైనటువంటి రహదారులు. ఇవాళ మన పాత రోడ్డు నుంచి గుల్లిపల్లి వచ్చేటువంటి రోడ్డు 9,80,00,000 రూపాయలు.
10 కోట్ల రూపాయలు సింగిల్ రోడ్. ఇన్ని డెవలప్మెంట్స్ చేసాం, అన్ని కాకపోతే ఒక్క రోడ్డు చేయలేకపోవడానికి కారణం కూడా మీ అందరికీ గతంలో కూడా నేను చెప్పాను. దానికి సంబంధించినటువంటి కాంట్రాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే ఆయన. నేను ఎలక్షన్ ముందు కూడా చెప్పాను, ఆయన కావాలని చెప్పి ఇవన్నీ కూడా కాంట్రాక్ట్ తీసుకొని 10% 15% వర్క్స్ చేసి వాటిని మధ్యలో వదిలేస్తే వేరే జీవీఎంసీ నుంచి కానీ వేరే దగ్గర నుంచి కానీ నిధులు పెట్టేటువంటి కార్యక్రమం ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ ఆయన కాంట్రాక్టర్ ఉన్నాడు, అది ఏమంటే చేయడానికి కోర్టుకు వెళ్ళాడు. కంప్లీట్గా ఆపేసి వాళ్ళు చేయకుండా ఇంకొకరిని చేయనివ్వకుండా దాన్ని బ్లాక్ చేసినటువంటి పరిస్థితి. దానికి శంకుస్థాపన చేయించాం, కల్వర్ట్స్ కట్టించడం అయింది, 14 కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకురావడం జరిగింది, అంతా కూడా అయింది. కాంట్రాక్టర్ ఆ రోజు కూడా నేను పాంప్లెట్స్ వేయించడం జరిగింది ఎలక్షన్ ముందు. ఈయన కావాలని చెప్పి ఈ రోడ్ని మధ్యలో వదిలేసడం జరిగింది అని చెప్పి. ఈరోజు ఆయన టీడీపీలో ఎమ్మెల్యే హ్యాపీగా సరే అయిపోయింది, మేము చేయలేదు. ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలో ఉందిగా, కాంట్రాక్టర్ కూడా మీ పార్టీ ఎమ్మెల్యే కదా. ఎందుకని మీరు నేను అదే అడుగుతున్నానండి. ఇప్పుడు సంవత్సర కాలం అయింది స్థానిక ఎమ్మెల్యే పంచగల రమేష్ బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎందుకని ఏ రోజు కూడా మీరు ఎందుకని ప్రశ్నించట్లేదు? సరే ఒక సంవత్సరం టైం ఇద్దాం, చేస్తారేమో అని అనుకున్నాం. ఇవ్వాలి కదా, ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి వచ్చి రాగానే చేసి ఏం చేయలేదంటే వాళ్ళు కూడా ఇదే సమాధానం చెప్తారు. సో వాళ్ళ దగ్గర మనకి కూడా అవగాహన ఉంది కాబట్టి గతంలో శాసనసభ్యులుగా చేసాం కాబట్టి ఒక సంవత్సర కాలమైన సమయం ఇద్దాం, చూద్దాం చేస్తారేమో అని చెప్పాను. నేను గతంలో కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాను, ఆయన చేస్తానన్నారంటే చేస్తే మంచిదే, చేస్తే ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం ఎవరు చేసినా మంచిదే, మేమే హర్షిస్తాం. ఆయన అన్నారు ఇప్పుడు మీరు సండే రండి అని నేను చెప్పాను అనుకోండి, మీరు ఏం చేస్తారు? సండే రండి అంటే సండే వస్తారా? ఏ సండే రావాలో నేను చెప్పలేదు, ఏ సండే అని అడగాలి కదా. అలాగే ఆయన పుట్టినరోజుకి చేసేస్తాను అన్నాడు, పుట్టినరోజు అయిపోయి 8 నెలలు అయింది. అంటే ఏ పుట్టినరోజు ఆయన చెప్పలేదు కాబట్టి అడిగా రైట్లేదని. ఓకే, 5 సంవత్సరాలు ఏదో పుట్టినరోజు. పంచకర్ల గారు ఆయనే డైరెక్ట్గా అక్కడికి వచ్చి విజిట్ చేసి పుట్టినరోజుకి చేసేస్తానని అన్నాడు. అంతే, పుట్టినరోజు అయిపోయింది, 8 నెలలు అయిపోయింది, రాయిపెక్కి కూడా పడలేదు, ఒక ఇసుకరావు కూడా పడలేదు. మరి ఏ పుట్టినరోజుకి అనేది చెప్పలేదు కదా, అందుకే మేము అడగకూడదని చెప్పి. అంటే రాంపురంలో ఉన్న అదీప్ రాజ్ మిమ్మల్ని అంతలా పట్టించుకునే అవకాశం లేదు, నేను చిటికేస్తే వస్తానని కూడా చాలాసార్లు చెప్పారు. ఎందుకంటే స్థానికంగా ఇల్లు కూడా కట్టుకుంటాను అని చెప్పి రమేష్ గారు చెప్పిన పరిస్థితి కూడా ఉందండి. ఇప్పటివరకు ఆ కన్స్ట్రక్షన్ జరుగుతుందా లేదనే విషయం అయితే అఫీషియల్ మాకు ఎవరికి తెలియదు, మీకు ఎంతవరకు తెలుసు? అంటే ఆ విషయం కూడా, అంటే ఇచ్చిన హామీలు అమలు అవ్వట్లేదు అని చెప్పి ఏ రోజు కూడా అదీప్ రాజు గారు ఎందుకని రోడ్డు మీదకి రావట్లేదు? ఖచ్చితంగా మేము చెప్పినట్టు ఒక సంవత్సర కాలం సమయం ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ పార్టీ ఆఫీస్ ఓపెన్ చేస్తాం, ఒక కార్యాచరణ రూపొందించుకుంటున్నాం. ఎల్లుండి బుధవారం నాడు కూడా మొత్తం ముఖ్య నాయకులందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసుకున్నాం ఇంటి దగ్గర. దానికి తగిన ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకుని ప్రజా పోరాటం మీద మేము ముందుకెళ్తాం. ఎలా ఉందండి అసలు ఆఫ్టర్ ఓటమి తర్వాత అదీప్ రాజు గారు ఎటువంటి దిశ వెళ్తున్నట్టు? వ్యాపారం మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారా, లేదంటే ఇంకా ప్రజా పోరాటం అనుకో ఇప్పుడు ఎన్ఎస్యూఏ దగ్గర నుంచి మీరు ప్రజల పక్క పోరాడుతూ వస్తున్నారు, అదే ఇంకా కొనసాగుతుందా లేదంటే? ఇంకా ఖచ్చితంగా అదే కొనసాగుతుంది. మనకి ఇంక వేరే ఉద్యోగం వ్యాపారం ఏ రోజు కూడా నాకు ఖర్చు రాలేదు. ఏమనుంటే నాకు అదృష్టం ఏంటంటే నాకు నేనంటే ప్రాణం పెట్టేటువంటి 2 అన్నయ్యలు ఉండడం, మా నాన్నగారు కానీ మా కుటుంబ సభ్యులందరూ కూడా నన్ను ఆ రకంగా చూసుకోవడం వల్ల నాకు పెద్దగా అటు సైడ్ ఏదో సరదాగా ఈ మధ్యన ఒక రిసార్ట్, ఏదో ఒక యాక్టివిటీ అప్పుడప్పుడు వచ్చి ఏదో ఒకటి ఉండాలి కాబట్టి మరి లైఫ్ ఒకే స్ట్రెచ్లో వెళ్ళిపోకూడదని చెప్పి పెట్టడం జరిగింది. అయితే ఇదే ఫైనాన్షియల్ కమర్షియల్ పర్పస్ కాదు. జనరల్గా చాలామంది మన పార్టీ నాయకులు కార్యకర్తలు వస్తుంటారు, సరదాగా వాళ్ళకి చేస్తుంటాం. 100% ఎప్పటికీ కూడా నిత్యం మనం ప్రజల తరపునే ఉంటాం. అది గెలిపోయినా కష్టమైనా నష్టమైనా ఓటమైనా ఏదైనా సరే ప్రజల తరపున ఉండడానికి మనం ఏ రోజు కూడా ముందు ఉంటాం. ఇంకా అందులో వేరే వెనకడుగు వేసేటువంటి ప్రసక్తే లేదు. కార్యాచరణలో ప్రజల మధ్యకి వెళ్ళే కార్యాచరణ ఏమైనా సిద్ధం చేశారా, లేదంటే ప్రెస్ మీట్లకి లేదంటే సమావేశాలకే పరిమితం అవుతున్నారా? ప్రజల్లోకి వెళ్ళడానికి ఇంకా ప్రజలకి సమయం ఇవ్వాలి మనం కూడా. ఎందుకంటే మనం వెళ్ళినప్పుడు ప్రజలకు కూడా పూర్తి అవగాహన రావాలి చంద్రబాబు నాయుడు గారి మీద. ఎందుకంటే గతంలో 2-3 సార్లు మోసపోయారు, మళ్ళీ 4వ సారి కూడా ఆయన చెప్పినటువంటివన్నీ చెప్పి మళ్ళీ 4వ సారి కూడా మోసపోవడం జరిగింది. ఇంకా 5వ సారి కూడా మోసపోవడానికి రెడీగా ఉన్నారా లేదా అనేటువంటిది ముందు ప్రజలకు అర్థం కావాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి 6 నెలలకి కూడా పెట్టి ఎవరెవరికైతే పథకాలకు అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా కొత్తగా ఇచ్చేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇవాళ పెన్షన్ విధానం ఏంటండి, భర్త చనిపోతేనే, ఎవరైనా చనిపోతే అది కూడా ఎలాగ, ఎవరైనా చనిపోతేనే ఆ పెన్షన్ భార్యకి వస్తుంది. అది కూడా ఏంటి, భర్త అప్పటికి పెన్షన్ తీసుకునేటువంటి వాడు అయి ఉండాలి. పెన్షన్ తీసుకునే భర్త చనిపోతేనే భార్య వితంతు పెన్షన్. అంటే ఆ భర్త ఎప్పుడు చనిపోవాలని చూడాలి ఇప్పుడు పెన్షన్ కోసం.
ఒకవేళ సరే ఒక భర్త చనిపోయారు దురదృష్టవశాత్తు, ఆయనకి పెన్షన్ లేదనుకో, ఈవిడికి పెన్షన్ రాదు. అంటే కొత్త కొత్త రూల్స్ మరి అదే చెప్తున్నా, అంటే ఏ రకంగా మీరు అధికారంలో ఉన్నప్పుడు కూడా చెత్త మీద కూడా పన్నేసిన నేపథ్యాలు ఉన్నాయి. చెత్త మీద కూడా పన్నేస్తారు. చాలా వరకు శాసనసభ్యులు ఇంక్లూడింగ్ మీరు కూడా కొన్ని సందర్భాల్లో చెప్పారు ఇది ఎందుకో సరిగా ఇది సరైన నిర్ణయం కాదని చెప్పి. అంటే జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నటువంటి ఇదేంటంటే ఏది కూడా దాపరికం ఉండదు. మిగతా ప్రభుత్వాలు చెత్త పన్ను అని అనుకుంటే పన్నులో అదే పన్ను కలిపేవారు, సపరేట్ చేసి. ఇది సెపరేట్. ఇప్పుడు మీకు 500 వచ్చేది పన్ను 600 వస్తుంది. ఎందుకు వస్తుందంటే పన్ను పెంచారు, అంటే చెత్త పన్ను పెంచారు అనేసరికి ఇది జగన్మోహన్ రెడ్డి గారికి అది దాపరికం రాదు. పోయినసారి వద్దు సార్ అంటే మీరు దాయకండి అని మాకు చెప్తారు. కానీ ఆయన ఏదన్నా ఫ్రాంక్గా ఓపెన్గా మాట్లాడాలి. మనం ప్రజల దగ్గర ఇవాళ మనం నింద పడినా పర్వాలేదు, నిజాయితీగా ఉండాలి అనేటువంటిది ఆయన పాలసీ. అదే పాలసీ మరి మన నాయకుడు ఎలా ఉంటే మేము కూడా అదే పాలసీని మేము ఫాలో అవ్వాలి. మన విశాఖపట్నం రీజన్ చూసుకుంటే, రాష్ట్రం గురించి తర్వాత మాట్లాడదాం, రీజన్ గురించి చూసుకుంటే సంవత్సర కాలంలో జరిగినటువంటి పరిణామాలు కొన్ని చాలా వరకు కూడా మీ దృష్టిలో కూడా చాలా ఉండి ఉంటాయి. వాటి గురించి మీరు ఏమనుకుంటున్నారండి? అంటే విశాఖపట్నంలో జరిగినవి లేదంటే రీజన్లో జరుగుతున్నటువంటి. అంటే ఇందులో ఇంకా ఇప్పుడైతే ఒక మేజర్ శాతం మీడియా అంతా కూడా నిజాలు అనేటువంటి పక్కన పెట్టి కేవలం కూటమి ప్రభుత్వం మెప్పు కోసం పనిచేస్తుందో ప్రజల్లోకి విషయం వెళ్ళేటువంటి సందర్భాలు ఉండవు. ఈరోజు ఎర్రమట్టి దెబ్బలు తవ్వకాలంటూ ఎప్పుడైనా చూసామా? లేదు. మొట్టమొదటిసారి. ఎందుకు జరుగుతున్నాయి? అంటే మీ ప్రభుత్వ హయాంలోనే అది కూడా పునాది పడింది కదా, దానికి కూడా అక్కడే గౌరవం పడింది కూడా. అప్పుడు మంత్రి అవంతి శ్రీనివాస్ సారథ్యంలో పడింది. అప్పుడు కూడా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా వచ్చి రావడంతోనే అక్కడ అవన్నీ ఆగినాయి. పవన్ కళ్యాణ్ గారు రావడం వల్ల అది ఆగలేదు. దాని మీద చాలా క్లియర్. అది ఏదో ఒక సందర్భంలో అవంతి శ్రీనివాస్ గారికి కూడా తెలియకుండా కొంతమంది కార్యకర్తలు చేయడం, వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి దృష్టికి, సాయిరెడ్డి గారి దృష్టికి వెళ్ళడం, ఇటువంటి తప్పులు జరగడానికి వీల్లేదని ఉపేక్షించి దాన్ని ఆపినటువంటి సందర్భం తప్ప ఇది ఎవరికో భయపడి చేసి. మీకు జగన్మోహన్ రెడ్డి గారు ఒకరికి భయపడి కార్యక్రమం వెనకడుగు వేశారు అంటే అది ఎప్పుడు కూడా జరిగేటువంటి పని కాదు. ఆ రోజు కూడా మా ప్రభుత్వమే చొరవ తీసుకొని అటువంటివి జరగకూడదని. కానీ ఈరోజు జరుగుతుంది. సరే పోనీ మీరు అన్నట్టు మేము ₹1 దొంగతనం చేసాం అంటే మిగతా ₹99 మీరు చేసుకోమనా? కాదు కదా. అసలు అది ఆ రోజు కూడా ఆ రూపాయి కూడా దొంగతనం జరగకుండా ఆపినటువంటి ప్రభుత్వమే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. తప్పు ఎక్కడో మూలన ఎవరో ఒకరు చేస్తారు, దాన్ని ఇమీడియట్గా దాన్ని రెక్టిఫై చేసి దాన్ని ఆపినటువంటి వాళ్ళే నిజమైనటువంటి నాయకత్వం వహించాలి. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఆ సంపద ఎర్రమట్టి దెబ్బలు అనేటువంటివి ఇవాళ ప్రసిద్ధి. అవునండి. ఏదో అది ఒక నార్మల్గా ఒక కొండో గుట్టో కాదు, అదొక హెరిటేజ్ ప్లేస్ అదంతా కూడా. సో అటువంటి వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనకుంది. ముఖ్యంగా మొన్న ఒక సాఫ్ట్వేర్ కంపెనీకి కొంత ల్యాండ్ ఇవ్వడం జరిగింది. ఎంతకి ఇచ్చారండి ఎకరం? అవునండి, అది కూడా లేదని చెప్పారు కదా, దాని మీద క్లారిఫికేషన్ ఇచ్చారండి. లేదు. అసలు అటువంటి ప్రపోజల్స్ ఏంటి అంటే అది మేము గట్టిగా మేము మాట్లాడి దాని మీద స్పందించి దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాం కాబట్టి ఆగింది. కానీ లేకపోతే అసలు ఆ ప్రపోజల్ ఎవరైనా తీసుకొచ్చేటువంటి కార్యక్రమం ఎంతకి తీసుకొచ్చారండి? ఇప్పుడు ఎకరం ₹1కా పావలాకా? 99 పైసలకి ఎకరం. అది పూర్తిగా ఫాల్స్ అని చెప్పిన నేపథ్యం కూడా ఉంది కదా. నిప్పు లేకుండా పొగరాదు. ఇప్పుడు మేము మాట్లాడుతున్నాం అంటే మేమేదో ఇవాళ ఓడిపోయాం కదా అని చెప్పి ఏదో మేము సామాన్య వ్యక్తుల్లో మేము ఏదైనా మాట్లాడినప్పుడు ఖచ్చితంగా మేము మాట్లాడామంటే రేపు ప్రజలకు మేము మాట్లాడిన ప్రతిదానికి మళ్ళీ మేము సమాధానం చెప్పుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టే మేము మాట్లాడతాం. ఫ్యాక్ట్స్ లేకుండా మాట్లాడడం. ఈ ప్రపోజల్ రావడం, అది వేరే విధంగా లీక్ అవ్వడం, దాని మీద మేము స్పందించడం వల్ల అది ఆగింది తప్ప ఈ రకంగా అసలు ఏం చేయాలనుకుంటున్నారు వైజాగ్? లూలు మాల్కి మళ్ళీ ల్యాండ్ కట్టబెట్టేటువంటి పరిస్థితి చాలా తక్కువ రేటుకి. అసలు అది ఎలాంటి ప్లేస్? అది ఆ రామకృష్ణ బీచ్ ఆనుకొని ఉన్నటువంటి ఆ ప్లేస్ ఎలాంటి ప్లేసు? అది రేపు పబ్లిక్కి ఏ రకంగా ఉపయోగపడుతుంది? రేపు ఏదో మంచి పార్క్ లాగా ఒక సెంట్రల్ పార్క్లో తయారు చేస్తే ఎంతగా బాగుంటుంది. అవాళ జగన్మోహన్ రెడ్డి గారు కూడా దాన్ని 5 సంవత్సరాలు వేరే కంపెనీకి ఇవ్వలేదే? వేరే ఇచ్చారా? ఇవ్వలేని పని. ఎందుకంటే దాన్ని ఒక మంచి ఒక ఐకానిక్ ప్లేస్లాగా మనం తయారు చేసేటువంటి అవకాశం ఉంది. అలాంటి దాన్ని కూడా ఇవాళ తీసుకెళ్ళి మళ్ళీ లూలు మాల్కి కట్టుబట్టేటువంటి పరిస్థితి. అంటే మీరు చూడండి, ఒక్కసారి లూలు మాల్ అక్కడి నుంచి గత ప్రభుత్వంలో వెళ్ళిపోయి ఆ స్థలాన్ని మనం కాపాడుకోవడం, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2-3 నెలల్లోనే మళ్ళీ స్టార్ట్. అంటే రెడీగా ఇది అయితే మనం ఇది వెంటనే ఇది చేయాలి అనేటువంటి ఒక ప్లానింగ్తో పూర్తిగా ఏ రకంగా ఇంకా దోచుకోవాలి అనేటువంటి దీంతోనే ఉన్నారు తప్ప ఇక్కడ కూడా ప్రజలకు సంబంధించి ఏం చేశారు చెప్పండి?
సంక్షేమ కార్యక్రమాలు సూపర్ సిక్స్లో ఎన్ని ఇచ్చారు? సూపర్ సిక్స్లో ఎన్ని ఇచ్చారు వాళ్ళనే చెప్పానండి. అంటే ఇందాక మీరు చెప్పిన దానికి కూడా మాట్లాడుకోవచ్చు. ఎందుకంటే అధికారంలోకి వచ్చిన సంవత్సరం సమయం ఉండాలి, లేదంటే లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రాన్ని ఇవన్నీ కూడా అమలు చేసుకుని రావాలంటే టైం పడుతుంది. ఇందాక మీ నోట్ వెంటనే మీరు చెప్పారు. ఇంకా అది కూడా అభివృద్ధి కార్యక్రమాలకి నేను యాక్సెప్ట్ చేస్తాను. సంక్షేమ కార్యక్రమాల వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి ఎంత ఉంది బడ్జెట్? ఏ రకంగా నడిపించుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు? ఆయన అనుభవం కూడా లేదు కదా ముఖ్యమంత్రిగా మొదటిసారి. చంద్రబాబు నాయుడు గారు అప్పటికే 3 సార్లు చేశారు. ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారికి అనుభవం కూడా లేదు. అయినప్పటికీ కూడా ఎన్ని రకాలుగా నిధులన్నీ కూడా సమకూర్చుకొని ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం ఆపామా? మొదటి సంవత్సరం నుంచి కూడా ఇంకా అధికంగా రైతు భరోసా 4 సంవత్సరాలు ఇస్తామని చెప్తే దాన్ని మొదటి సంవత్సరం కూడా ఇచ్చి 5 సంవత్సరాలు రైతు భరోసా ఇచ్చాం. 12,500 ఇస్తామని చెప్పింది 13,500 రూపాయలు లెక్కిచ్చాం. వాహనమిత్ర కానివ్వండి, ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం కూడా ఆపకుండా తూచా తప్పకుండా అనుకున్న స్థాయి కన్నా నంబర్ పెరిగినప్పటికీ కూడా లబ్ధిదారుల సంఖ్య వాళ్ళ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసరికి ఒక 20%, 30% ఇవ్వాలనుకున్నటువంటిది 40-70% వరకు వెళ్ళిన తర్వాత కూడా ఏ ఒక్కరికి ఆపకుండా ఎన్ని ఇబ్బందులున్నా ఏ బడ్జెట్లోని కూడా తూచా తప్పకుండా ప్రతి సంవత్సరం పథకాలన్నీ కూడా ఇచ్చుకొని వెళ్ళాం. చేయలేదా? కాదు అని ఎవరైనా చెప్పానండి. ఇందులో టీడీపీ పార్టీయా, జనసేన పార్టీయా, బీజేపీ పార్టీయా, కాంగ్రెస్ పార్టీ అని చూడకుండా అర్హులైతే చాలు ప్రతి ఒక్కరికి ఇచ్చుకొని వెళ్ళాం. ఈరోజు ఎక్కడుందా పరిస్థితి? ఒక్క కార్యక్రమం ఇచ్చారా? వాళ్ళకే పంతను ఉండదు. ఇవాళ లోకేష్ గారు అంటారు, గతంలో మనం చూసాం అధ్యయనం చేస్తారంటే ఇంకా దీని మీద. అంటే మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు మీకు తెలియదా? మీరు అధికారంలో లేరా? గతంలో ఆయన కూడా సకల శాఖ మంత్రిగా పనిచేశారు కదా. ఆయన కూడా 4-5 శాఖలకు మంత్రిగా పనిచేశారు లోకేష్ గారు. మీరు వచ్చిన తర్వాత అధికారంలోకి ప్రజలకు మాట ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంకా దాని మీద అధ్యయనం చేస్తాం. ఒక సంవత్సరం తర్వాత వచ్చే సంవత్సరం నుంచి ప్రవేశపెడతాం. సరే, వచ్చే సంవత్సరం నుంచి చూద్దాం. ఇది చూడండి, వీళ్ళే ఆ పార్టీలో ఉన్నటువంటి 3 మాట్లాడేటువంటి మాటలు. తల్లికి వందనం, అన్నదాత సుఖీ భవ ఏప్రిల్ మే మాసాల్లో మేము అమలు చేస్తున్నాం. నేనేమన్నారు? ఏప్రిల్ మే మాసాల్లో. నో డిబేట్, నో డిస్కషన్, అమలు చేస్తున్నాం. ఈ మే నెలలో తల్లికి వందనం 15,000 రూపాయలు ఇస్తా ఉన్నాం. ఒకరే కాదు, ఒక తల్లికి 3 ఉంటే 3కి ఇస్తాం, 5 మంది ఉంటే 5 మందికి ఇస్తాం. దాంట్లో ఏలాంటి నిబంధన ఉండదు. రేపు జూన్ 12 ఆయన ఏమన్నారు? మే నెలలో ఇస్తాం, ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాం అన్నారు. ఇస్తాం, దాంట్లో ఏలాంటి నిబంధన. తర్వాత రేపు జూన్ 12 పాఠశాలలు తెరిసేలోగా తల్లికి వందనం కింద పిల్లల తల్లిదండ్రుల అకౌంట్లలో డబ్బులు వేయాలని ఈరోజు పాలిట్ బ్యూరో నిర్ణయం చేశాం. నెక్స్ట్ ఏంటి అంటే ఒకళ్ళు మే, ఒకళ్ళు ఏప్రిల్, జూన్ కూడా వచ్చింది. ఏప్రిల్, మే, ఈయన జూన్ అంటున్నారు. నెక్స్ట్ ఏంటి అంటే సంవత్సరం గడిచిపోయింది, మీకే క్లారిటీ లేదు. ఎప్పుడు ఇస్తామో ఒక పద్ధతి. ఉచిత బస్సు ఏమైంది? ఫ్రీ బస్సు ఏమైంది? ఆగస్టు 15 అన్నారు. మరి ఎందాలు చెప్పాను కదా, ఏ ఆగస్టు 15? 2025 ఆగస్టు 15, 2024, 2025, 6, 7, 8, 9? ఎప్పుడు? ఆగస్టు 15. నేను బ్రతుకున్నంతకాలం ఆగస్టు 15 చూస్తూనే ఉంటాను నేను. ఇది ఏ ఆగస్టు 15? అది క్లారిటీ లేదు కదా. సో ఏంటంటే ఇవాళ ఏ ఒక్క పథకం కూడా, కేవలం నేను 2-3 సందర్భాల్లో కూడా చెప్పాను, తల్లికి వందనం పోయి నాన్న కిందనం మాత్రం చక్కగా దొరుకుతుంది. అది మాత్రం హ్యాపీగా పోనీ. అదైనా పోనీ చాలామంది ఈరోజు వైన్ షాప్స్ తీసుకున్నటువంటి వాళ్ళు టెండర్లు వేసి డబ్బులు ఇచ్చుకొని సిండికేట్లు చేసుకొని వాళ్ళు వచ్చిన వాళ్ళు మా పార్టీకి సంబంధించిన వ్యక్తులు కానీ, సన్నిహితులు కానీ, స్నేహితులు కానీ వస్తున్నారు. 20% ఇస్తూ ఉన్నారండి. అక్కడ కూడా దెబ్బ అయిపోయాం పూర్తిగా. ఈరోజు ఏం చేయాలో తెలియక అప్పుల పాలు అయిపోయినటువంటి పరిస్థితి. మా స్నేహితుడు ఒక ఆయన, నేను ప్రాంతం చెప్పను, ఆయన వాళ్ళ అబ్బాయి పేరు మీద వైన్ షాప్ తీసుకున్నాడు. అది నా దగ్గరికి వచ్చన్నాడు, మా కొడుకుని రోజు తిప్పుతున్నానండి, రోజుకు ఒక ఊరు అంటున్నాడు. ఇదేం బాధ అయ్యా అంటే, ఆ వైన్ షాప్ ఎక్కడా వ్యాపారం లేదు సార్, రోజుకు ఒక ఊరు మా అబ్బాయిని తిప్పుతున్నట్టుంది నాకు, రేట్లు మాకు వచ్చి ఏం గిట్టుబాటు అవ్వట్లేదు, ఆయన 20% అన్నాడు, అది చేయట్లేదు, ఎక్కడ పెరుగుతుంది అని చెప్పి మా కొడుకునే తిప్పుతున్నట్టు ఉందండి ఆ షాపుని తిప్పుతుంటే అంటున్నాడు. అంటే అందరి పరిస్థితులు అలానే ఉన్నాయి. ఇవాళ మీరు చూడండి, గ్రామాల్లోకి వెళ్తే ఒక సంక్రాంతి పండుగ కానీ, ఒక పండుగలకి ఎక్కడ పండుగ వాతావరణం కనబడలేనటువంటి పరిస్థితి.
ప్రజలు నిత్యం ఒకప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఉన్నవారు ప్రతి ఒక్క ఇంటికి కూడా సంవత్సరానికి ₹1,00,000 నుంచి ₹1,50,000 హ్యాపీగా ఏదో ఒక పథకం ద్వారా వాళ్ళకి వచ్చేటువంటివి. సంక్రాంతి వస్తే చాలు అమ్మ ఒడి అనేటువంటి ఒక పథకం పెడితే ఆ పిల్లలకి చక్కగా కావాల్సినటువంటివన్నీ కొనుక్కోవడం, బట్టలు పాయసం చేసుకోవడం, స్వీట్స్ ఇలాంటివన్నీ. ఈరోజు ఏముంది? ఇవాళ ఏ పథకం కూడా లేదు, ₹1 లేదు. మనీ అసలు రొటేషన్ అనేది ఆగిపోయింది. అసలు మనీ రొటేషన్ అనేది ఆగిపోయి పూర్తిగా. ఇవాళ పవర్ సెక్టర్ చూడండి, అవాళ ఆయనే చెప్పాడు కదా, ₹1 కూడా మేము పెంచాం, అవసరమైతే తగ్గిస్తాం కానీ కరెంట్ ఛార్జీలు పెంచమన్నాడు. ఇండైరెక్ట్గా ఎంత పెంచాడు ఇప్పటికే. ఇవన్నీ కూడా గమనించాలి మనం కూడా. స్కూల్స్ కాలేజెస్ గురించి చూసుకుంటే కనుక మీ హయాంలో పాఠశాలల అభివృద్ధి అయితే మాత్రం ప్రతి ఒక్కరు కూడా బేష్ అని చెప్పాల్సిన నేపథ్యం ఉంటుంది. ఎందుకంటే పాఠశాలల రూపురేఖలు మార్చారు. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఏ విధంగా చేస్తుంది, అదే కొనసాగిస్తుంది అనుకుంటున్నారా? లేకపోతే అంటే విద్యా వ్యవస్థ మీద ఎటువంటి ప్రభావం? అంటే విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేస్తారు. విద్యా వ్యవస్థ అనేటువంటి దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు ఈ ప్రభుత్వం. గతంలో ఒక మెనూ పెట్టుకొని దాని ప్రకారంగా మంచి ఫుడ్ కానివ్వండి, వాళ్ళు చూడండి పిల్లలు చిరిగిపోయినటువంటి స్కూల్ బ్యాగ్స్, విద్యాకానికి ఏది? విద్యాకానిక అనేటువంటి పథకం ఏది? గతంలో ఉన్నప్పుడు విద్యాకానిక ద్వారా పిల్లలకి స్కూల్ బ్యాగ్స్, నోట్బుక్స్, టెక్స్ట్ బుక్స్, డిక్షనరీ, షూస్, సాక్స్లు, యూనిఫామ్స్, బెల్ట్, ఆ యూనిఫామ్స్ కుట్టుగోలుతో సహా మొత్తం అంతా కూడా ఇచ్చేవారు. పిల్లలు చక్కగా ఎక్కడా కూడా కార్పొరేట్ స్కూల్స్కి తీసిపోకుండా వాళ్ళకి ధీటుగా వాళ్ళందరూ కూడా స్కూల్కి వెళ్ళి చదువుకునేటువంటి పరిస్థితి. ఇవాళ ఏ ఒక్క స్కూల్లోనైనా పిల్లలు కింద కూర్చొని చదువుకునేటువంటి పరిస్థితి ఉందా గత 5 సంవత్సరాలు? వాళ్ళందరికీ కూడా మంచి బెంచెస్ కానీ, గ్రీన్ చాక్ బోర్డ్స్ కానీ, డిజిటల్ క్లాస్ రూమ్స్ కానీ, ల్యాబ్స్ కానీ, కొన్ని వేల కోట్ల రూపాయలు కేవలం పిల్లల చదువులకు ఖర్చు పెట్టిన. ఇవాళ బడ్జెట్లో చెప్పండి మీరు విద్యా వ్యవస్థ కోసం ఏం ఖర్చు పెట్టడం జరిగింది? ఇంగ్లీష్ మీడియం పూర్తిగా నిర్వీర్యం చేసినటువంటి పరిస్థితి. ఈరోజు ఇంగ్లీష్ అన్నటువంటిది కామన్. ఇంగ్లీష్ మీడియం చదివినంత మాత్రాన తెలుగుని పూర్తిగా మనం మర్చిపోతామని. ఇవాళ నేను ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్నాను. నేను తెలుగు చక్కగా రాస్తాను, చక్కగా చదువుతాను, చక్కగా మాట్లాడతాను. అది మా అబ్బాయి ఉన్నాడు, ఇవాళ సెలవురోక్ స్కూల్లో చదువుతున్నాడు, అయినప్పటికీ కూడా తెలుగు అంటే చక్కగా రాస్తాడు, చక్కగా మాట్లాడతాడు, శ్లోకాలు పద్యాలతో పాటు చదువుతాడు. ఇవాళ ఇవన్నీ కూడా ఏంటంటే ఇంగ్లీష్ మీడియం పూర్తిగా నిర్వీర్యం చేయడం. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలు ఇంగ్లీష్ మీడియంస్ కానీ మొదలు పెడితే ప్రైవేట్ స్కూల్స్కి వెళ్ళేటువంటి పిల్లల సంఖ్య తగ్గిపోతుంది, వాళ్ళ వ్యాపారం చెడిపోతుంది. దానికోసం ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం తీసేసేటువంటి పరిస్థితి. ఇంకా ప్రతి ఒక్కరు కూడా పిల్లల్ని ఇంగ్లీష్లో చదివించుకోవాలని చూస్తారు. విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారు. ఎక్కడా కూడా పిల్లలకు కావాల్సినటువంటి ఏ ఒక్క సౌకర్యాలు కానీ కల్పించేటువంటి సందర్భాలు లేవు. వాళ్ళ హాస్టల్స్ కానీ, వాళ్ళ స్కూల్స్ కానీ, మా ప్రభుత్వంలో సుమారుగా 8 కోట్ల రూపాయలతో పాలిటెక్నికల్ కాలేజ్ బిల్డింగ్ శంకుస్థాపన చేయడం, ప్రారంభించుకోవడం కూడా 2 సంవత్సరాల్లోనే జరిగాయి. ఇంత చక్కగా అన్నీ కూడా చేసి వాళ్ళు ఏం చేశారు సంవత్సర కాలంలో అన్నటువంటిది కనబడుతుంది ప్రజలకు కూడా. సరే చూద్దాం, ఇంకా సమయం ఉంది కాబట్టి. విద్యా వ్యవస్థను అయితే పూర్తిగా డిమాలిష్ చేసేశారు. ఇంకేమైనా భవనాల నిర్మాణం కానీ, స్కూల్స్ నిర్మాణం కానీ ఇంకా సంవత్సరం అయింది కాబట్టి చూద్దాం, ఈ సంవత్సర కాలంలో చేస్తారేమో. చేస్తే మంచిది, అందరం కూడా సంతోషిస్తాం. ఓకే, విద్యా వ్యవస్థ గురించి పక్కన పెడితే ఇప్పుడు వైద్య ఆరోగ్య శాఖ కూడా అంటే మారుమూల పల్లెటూరులో కూడా అంటే ఈరోజు అప్రిషియేట్ చేస్తున్న ప్రతి ఒక్కరు కూడా కూటమి ప్రభుత్వం బేష్ అని చెప్తున్నారు. దేనికంటే ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో రహదారుల ఏర్పాటు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేరుగా అక్కడికి వెళ్ళడం, ఎక్కడ కూడా రహదారులు లేని పల్లె ఉండకూడదని చెప్పి చాలా బాగా ఈరోజు శంకుస్థాపన చేయడం, అడవితల్లి బాట అని చెప్పి ఒక కార్యక్రమం ద్వారా కూడా సుమారు 1,000 కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ తీసుకురావడం జరిగింది. ఎందుకని మీ ప్రభుత్వం ఇటువంటి కార్యక్రమాలు చేపట్టలేదు? చేపట్టకపోవడం ఏమీ కాదు, మేము దానికి అంతగా మేము ప్రచారం చేసుకోవడంలో మేము వైఫల్యం. ప్రచారం చేసుకోవడంలో మేము వైఫల్యం. ఇప్పుడు ఈ మారుమూలలో ఉన్న గ్రామాలు, ఉమ్మవానిపాలెం కానివ్వండి, కిల్లివానిపాలెం కానివ్వండి, ఈ గ్రామాలకి వంగల నుంచి ఇటు కనెక్టివిటీ గ్రామాలు. ఇప్పుడు మీరు వస్తే కానీ మీకు తెలిసిందా, ఇంత చక్కనైనటువంటి 4,80,00,000 రూపాయలతో ఈ మారుమూలను వేయడం జరిగింది. ఇది ఎంతమందికి తెలుసు? మేము కూడా పూర్తి స్థాయిలో ప్రచారం చేసుకోలేకపోయాం. పవన్ కళ్యాణ్ గారు చేస్తున్నటువంటి పని చాలా మంచి కార్యక్రమం. దాన్ని మేము ఈ విషయంలో అక్కడ ఆ ప్రాంతంలో అడవి తల్లి బాట అనే కార్యక్రమం తీసుకోవడం, వాళ్ళకి ఉపయోగపడేటువంటి రోడ్లు వేయడం అనేది కామన్. మా ప్రభుత్వంలో కూడా కొన్ని 100 రోడ్లు వేయడం జరిగింది. అదే ప్రాంతంలో మా ప్రభుత్వంలో కూడా కొన్ని 100 రోడ్లు వేయడం జరిగింది. కానీ మేము దాన్ని ఎంత కార్యక్రమం ప్రజలకు ఉపయోగపడుతుందో లేదా అని చూసాం, దాన్ని మనం ప్రచార ఆర్భాటం కింద చేసుకోవాలి అనేటువంటి ఆలోచన ఈ రోజు కూడా మాకు లేదు. డోలీ రహిత ప్రాంతాలుగా తీర్చిదిద్దడమే
కూటమి ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి కూడా చెప్తున్నారు. అంటే జనరల్గా ఏమవుద్దంటే ఏజెన్సీ లాంటి ప్రాంతాల్లో మనం ఎంత వేసినప్పటికీ కూడా వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళకి కేటాయించిన భూముల్లో ఏదో ఒక మూల వాళ్ళ ఒకటో 2 ఇల్లులు కట్టుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఒకే పెద్ద గ్రామం ఉండదు. ఒక గ్రామం నుంచి ఒక గ్రామానికి కనెక్టివిటీ కింద ఒకటే పెద్ద గ్రామంలాగా ఉండదు. పంచాయతీలో చిన్న 10 ఇల్లులు 20 ఇల్లులు చిన్న చిన్న గ్రామాల్లాగా ఉంటాయి. ఆ ప్రతి గ్రామం నుంచి చేయడం అనేటువంటిది మేము కూడా ఒక 60-70% వరకు చేయడం జరిగింది. మిగతా ఈయన కూడా పూర్తి చేస్తున్నాం. ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒకటి ఉండిపోతుంది. ఇంకా వీళ్ళు చేసిన తర్వాత కూడా మళ్ళీ ఇంకో ప్రాంతంలో 10 ఇల్లులు వెలిస్తే అక్కడ నుంచి కూడా మళ్ళీ ఒక రోడ్డు వేయాల్సి ఉంటుంది. మీరు గమనిస్తే పవన్ కళ్యాణ్ గారు మొదట్లో చేసిన ఓపెనింగ్స్ అయితే కొన్ని మన ప్రభుత్వంలో శంకుస్థాపన చేసి పూర్తయిన రోడ్లను కూడా ఆయన ఓపెనింగ్ చేయడం జరిగింది. కొన్ని మన ప్రభుత్వంలో శంకుస్థాపన చేసిన వాటిని కూడా మళ్ళీ శంకుస్థాపన చేయడం జరిగింది. సరే, పూర్తి చేయడం అంటున్నది రహదారులు నిర్మించడం, లేదంటే పల్లెటూరులో గ్రామాల్లో రోడ్లు నిర్మించడం మంచిదే. కానీ మా ప్రభుత్వం చేసిన దాన్ని మేము ప్రచారం చేసుకోవడంలో మేము విఫలమయ్యాం. మేము అత్యధిక శాతం చేసినప్పటికి కూడా మేము విఫలమయ్యాం. వాళ్ళు కాస్త కూస్తో చేసుకోవడం దాన్ని పెద్ద ఆర్భాటం చేసుకుంటున్నారు. ఇప్పటివరకు పెందుర్తి ప్రజలు ఎప్పుడైనా మీ దగ్గరికి వచ్చి నాకు పలానా సమస్య వచ్చిందని చెప్పి సంవత్సర కాలంలో ఎప్పుడైనా వచ్చాయని చెప్పడం జరిగిందా? చాలా సందర్భాల్లో రావడం. ముఖ్యంగా ఏంటంటే పెందుర్తి 96 వార్డుకి సంబంధించి ఏదైతే ఈరోజు 96-97 ప్రాంతంలో మరి నూతనంగా మన మేయర్ గారు కూడా ఈ ప్రాంతం నుంచే మేయర్ పేటాన్ని కబ్జా చేసి వచ్చారని నేను తర్వాత అడిగే ప్రశ్న అండి. అదే యాక్చువల్గా అది ఈ ప్రాంతంలోని సరే అది మనం మాట్లాడదాం. ఈ ప్రాంతంలో ముఖ్యంగా శాంతినగర్ ఇలాంటి ప్రాంతాల్లో మంచినీటి సమస్య చాలా అధికంగా ఉంది. దాంట్లో పూర్తిగా కూడా ఒక మట్టిలాగా చిన్న చిన్న పురుగులు నీటిలో మనం ఎక్కువ రోజు నిల్వ ఆ పురుగులు వస్తున్నాయండి. మాకు శుభ్రమైన నీరు కూడా తాగడానికి ఉండట్లేదు. అది కాకుండా ఏ రోజు ఏ సమయానికి ఎప్పుడు నీరు వదులుతారో కూడా తెలియని పరిస్థితి. ఒక్కొక్క రోజు ఒక టైమింగ్, వాళ్ళకి ఎప్పుడు నచ్చితే అప్పుడు వదులుతున్నారు. మేము ఉదయం నీళ్ళు పట్టుకుంటే ఏ కూలి పనికి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. ఆ నీళ్ళ కోసం మాకు వచ్చేటువంటి కూలీలు కూడా వదులుకొని మేము మా జీవనోపాధి కూడా పోతున్న సందర్భాలు ఉన్నాయని చెప్పడం జరిగింది. దాంతో 2-3 సార్లు నేను జీవీఎంసీ కూడా దాని మీద ఫిర్యాదు చేయడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వంలో ప్రజల సమస్యలు పట్టించుకునేటువంటి నాదుడు ఒకడు ఉన్నాడని నేనైతే భావించట్లేదు. ఓకే, పార్టీ పరంగా చూస్తానండి, ఎందుకని మీరు చెప్తున్నటువంటి ఇదే ప్రజాదరణ పొందుతున్నారు? ఇది మాకంత ఫుల్ జోష్తో ఉన్న కార్యకర్తలు ఉన్నారు, నాయకులందరూ మాతో పాటు ఉన్నారని చెప్తున్నారు. ఎందుకని మరి విశాఖపట్నం అంటే అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి విశాఖపట్నం మేయర్ పీఠాన్ని ఎందుకు కోల్పోవలసి వచ్చింది? నేను ఇందాక 2-3 సందర్భాల్లో మాట్లాడినప్పుడు కూడా బలమైనటువంటి కార్యకర్తలందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెనకాతలు ఉన్నారు. నాయకులు అనే మాట నేను వాడలేదు. ఎందుకంటే పూర్తిగా వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ స్వలాభం కోసం, వాళ్ళ స్వలాభం కోసం వెళ్ళిపోయినటువంటి నాయకులు. వీళ్ళకి నిజంగా అనేక సందర్భాల్లో చాలామంది చెప్తుంటారు, తల్లిపాలు తాగి రొమ్ము గుద్దేటువంటి పరిస్థితుల్లో ఆ రకంగా పార్టీ గుర్తు మీదకి గెలిచి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశారు కాబట్టి గెలిచారు. గెలిచినటువంటి వీళ్ళు పార్టీ గుర్తు మీద గెలిచి పూర్తిగా మళ్ళీ ఇవాళ ఇతర పార్టీల్లోకి వెళ్ళి కొమ్ము కాసేటువంటి సందర్భాలు ఉన్నాయి. ఇంకంతకన్నా నీచమేమి ఉండదు రాజకీయాల్లో. కానీ ఇది కొత్తగా మనం అనుకున్నది ఎక్స్పెక్ట్ చేసిందే. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలు ఇవన్నీ ఎక్స్పెక్ట్. ఆ రోజు ఎమ్మెల్యేలనే 2014 ఆయన వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలనే ఆయన కొన్ని ఇష్టానుసారంగా వాళ్ళు మభ్యపెట్టి కొని పార్టీలోకి చేర్చుకున్నటువంటి సందర్భం. అలాంటిది వాళ్ళు జీవీఎంసీ పీఠాన్ని వాళ్ళు చేజిక్కించుకోవడంలో పెద్ద వింతేం లేదు. మేమందరం కూడా ఎక్స్పెక్టెడ్. కాకపోతే ఇవాళ వెళ్ళిపోయినటువంటి వాళ్ళకి వాళ్ళ భవిష్యత్తు కోసం, అంటే వాళ్ళు భవిష్యత్తులో రాజకీయాలు చేయాలన్నా మనుషులు మొహాలు చూపించాలని ఏ రకంగా చూపించగలుగుతారు? ఈరోజుకి అయిపోయింది. నాకైతే ఒక వెళ్ళిపోయినటువంటి ఒక కార్పొరేటర్తో నేను మాట్లాడడం జరిగింది ముందుగానే. ఏంటన్నా నీ పేరు వినబడుతుంది ఎక్కువ అంటే, లేదన్నా నాకైతే అసలు 1% కూడా ఇబ్బంది లేదు, కానీ అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు నన్ను. నాకు కాలేజీలకు పర్మిషన్స్ ఇవ్వట్లేదు, ఏదో ఒక పెట్టి అన్ని రకాలుగా నేను కడుతున్నటువంటి కన్స్ట్రక్షన్స్ను కూడా ఆపేసి ఇది లేదు అది లేదు ఇది చూపించిన అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతున్నారన్న. ఇంక నాకు అయితే నేను రాజకీయం వదిలేయడం లేదంటే కుటుంబంతో ఆత్మహత్య చేసుకోవడం తప్ప నాకు వేరే పరిస్థితి లేదు. ఆ రకంగా నన్ను టార్చర్ చేస్తున్నారు. అంటే ఏ రకంగా వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు అంటున్నది, కొంతమందిని మభ్యపెట్టారు, కొంతమందిని భయపెట్టారు, కొంతమందిని డబ్బులు ఇచ్చారు, అన్ని రకాలుగా కూడా వాళ్ళ అవసరానికి వాడుకున్నారు. అయినప్పటికీ కూడా అధికారంలో ఉండి అన్ని సీట్లు వచ్చినప్పటికీ కూడా వాళ్ళకి ఎంత టక్ కేవలం ఒకే ఒక్క ఓటుతో వాళ్ళు అవిశ్వాసాన్ని నెగ్గడం జరిగింది. లేకపోతే ఆ పరిస్థితి కూడా ఉండదు కదా వాళ్ళకి. అంటే ఇంత అధికారంలో నుండి కూడా కేవలం ఒక ఓటుతోనే గెలిచారు అంతే. అవిశ్వాసాన్ని కేవలం ఒక ఓటుతోనే. అయితే విషయం చూస్తే అందుకే దానికి సంబంధించి కూడా
ఆ కార్పొరేటర్స్ అందరినీ గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది. రేపు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వాళ్ళ పార్టీకి నిబద్ధతగా నిలబడ్డ ప్రతి కార్పొరేటర్ని కూడా రేపు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి తీసుకెళ్ళడం, జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళందరినీ కూడా అభినందించి వాళ్ళకి ఒక ధైర్యాన్ని భరోసాని కల్పించేటువంటి కార్యక్రమం కూడా చేస్తాం. రేపు ప్రభుత్వం అధికారంలోకి మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు ఎవరైతే కార్పొరేటర్లు పార్టీ మీద నిబద్ధతతో నిలబడ్డారో వాళ్ళందరికీ కూడా మంచి భవిష్యత్తు, ఖచ్చితంగా వాళ్ళు అనుకున్న దానికన్నా చక్కనైనటువంటి భవిష్యత్తు అన్ని విధాలుగా కూడా వాళ్ళకి పార్టీ అండగా ఉండి వాళ్ళని నిలబెట్టేటువంటి కార్యక్రమం మాత్రం ఖచ్చితంగా చేస్తుంది. అయితే వ్యతిరేకం చేశారో వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి అక్రమాలు ఏమైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకుంటారు. రాజకీయాల్లో ఒకటి కామన్ కదండి, ఇప్పుడు వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ జంప్ మళ్ళీ వస్తారంటే మరి కాదనకపోవడం ఇవన్నీ. అంటే నేనైతే ఒక మాట చెప్తున్నాను, రేపు మళ్ళీ మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో గెలిచిన తర్వాత పార్టీలోకి నూతనంగా వేరే పార్టీ నుంచి ఏ ఒక్క కార్యకర్తను కూడా తీసుకునే పరిస్థితి ఉండదు. ఇది నేను ఓపెన్ ప్రామిస్. అది 2000 నమ్మశక్యం కానీ 2029 ఎన్నికల తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది మేము గెలిచిన తర్వాత. ఆ రోజు నేను పార్టీలోకి వస్తాను, మళ్ళీ నేను అధికారాన్ని అనుభవిస్తాను అనేటువంటి వాళ్ళని ఏ ఒక్కరిని కూడా పార్టీలోకి నా పెందుర్తి నియోజకవర్గం వరకు అయితే నేను తీసుకునేటువంటి పరిస్థితి లేదు. పక్కాగా చెప్తున్నారు 100%. అదే మాట ఒకసారి నా కెమెరా 100% నేను చెప్తున్నాను. 2029 ఎన్నికల తర్వాత మళ్ళీ మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా నాయకుడు ఈ రోజు నేను మళ్ళీ పార్టీలోకి వస్తానని చెప్తే మాత్రం ఏ ఒక్కరిని కనీసం ఒక సామాన్య కార్యకర్తను కూడా పార్టీలోకి తీసుకునేటువంటి పరిస్థితి అయితే ఉండదు. ఎన్నికల ముందు రండి, కష్టపడండి, గతంలో ఏమైనా చిన్న చిన్న పొరపాట్లు ఉన్నా మర్చిపోయి మళ్ళీ మీకు ప్రాధాన్యత. ఎన్నికలు అయిపోయిన తర్వాత వస్తాం మళ్ళీ మేము అధికారాన్ని అనుభవిస్తామంటే అటువంటి వాళ్ళని ఏ ఒక్కరిని కూడా తీసుకునేటువంటి ప్రసక్తి లేదు. ఎన్నికల ముందు గెలిపించి కష్టపడి మా గెలుపుకు దోహదపడిన వాళ్ళు మాత్రమే పార్టీలో ఉంటారు. వాళ్ళందరికీ మాత్రం అత్యుత్తమైనటువంటి స్థానం. ఈరోజు చాలామంది మా నియోజకవర్గంలో ఎంపీపీలు కానీ జెడ్పీటీసీలు కానీ ఎన్ని ప్రలోభాలు ఉన్నా ఏట్లకి లొంగకుండా పార్టీ మీద నిబద్ధత ఉన్నారు. వాళ్ళందరికీ కూడా అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి ముందుకు తీసుకెళ్లేటువంటి బాధ్యత మాది. ప్రతి ఒక్క కార్యకర్తగా కూడా అండగా ఉంటాం. ఇక మీద పూర్తిగా మనం కూడా కొంత వర్షన్ మార్చాల్సిన అవసరం వచ్చింది. ప్రతి కార్యకర్తకి అండగా ఉంటాం. ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటాం. మంచి చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా ఆ రోజు మేము మంచి భవిష్యత్తు ఇచ్చేటువంటి విధంగా పనిచేస్తాం. రైట్. ఎప్పటి నుంచి కార్యాచరణ అమలయ్యే అవకాశం ఉందండి? మీరు చెప్పినటువంటి కార్యాచరణ అంటే ప్రజల్లోకి వెళ్ళి ప్రజా సమస్యలు తెలుసుకునే కార్యాచరణ ఎప్పటి నుంచి అమలయ్యే? చెప్పాను, రేపు ఎల్లుట బుధవారం నాడే సమావేశం ఏర్పాటు చేసుకున్న ముఖ్య నాయకులందరం కూడా 3 మండలాలకు సంబంధించి వార్డులకు సంబంధించి ముఖ్య నాయకులందరికీ కూడా ఇప్పటికే సమాచారం ఇచ్చాం. అందరం కూడా కూర్చొని పార్టీని ఏ దిశగా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ రకంగా ప్రజా వ్యతిరేక కార్యక్రమంలో మనం పోరాటం చేయాలి అనే దాని మీద ఒక దిశానిర్దేశం చేసుకొని ఒక కార్యాచరణ రూపొందించుకొని ప్రతి నెల రోజులకో 15 రోజులకో ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం, ప్రజలకు సంబంధించిన సమస్యలను పోరాటం చేసేటువంటి కార్యక్రమాలు జరుగుతాయి. ఇంత మంచి ఫామ్ హౌస్లో అదీప్ రాజు గారు సేద తీరుతున్నారు. అసలు ఏంటి ఆఫ్టర్ ఎలక్షన్లో అయిపోయిన తర్వాత మీరు బై బర్త్ గోల్డ్ స్పూన్ ఇవన్నీ చూసి మీరు తిరగని దేశం లేదు, ఇవన్నీ నాకు తెలిసిన విషయాలే. ఈరోజు ఇక్కడ ప్రశాంతమైన వాతావరణం ఉండడమా, అదీప్ గారు ఉన్నారని చెప్పుకోవచ్చా, లేదంటే ఏదైనా తర్జన భర్జనలు టెన్షన్లు ఇవన్నీ ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి? ఇది యాక్చువల్లీ మీరు చూస్తే ఇదంతా కూడా మ్యాన్మేడ్ లేక్. ఇది మనం ఏది న్యాచురల్గా వచ్చింది కాదు. ఇది ఇప్పుడు కాదు, 2004లో తయారు చేసినటువంటిది. 80% అంతా కూడా అప్పుడు కంప్లీట్ చేసి అప్పుడులో ఇది ఒక సరదాగా ఇక్కడ మన ఒక గెస్ట్ హౌస్లా చేసుకోవాలి అని ఆ రోజు నాన్నగారు వాళ్ళు చేసినటువంటిది. ఇది సరే, ఇవాళ మళ్ళీ మనకు సమయం వచ్చింది, చక్కగా అంతా కూడా తయారు చేసుకొని కొంచెం రిలాక్స్ అవుతున్నాం. అప్పుడప్పుడు ఏదైనా టెన్షన్స్ ఉన్నా ప్రశాంతంగా వచ్చి అక్కడ నీటి మధ్యలో ఉన్నటువంటి స్వామివారి దగ్గర కూర్చుంటే, వెంకటేశ్వర స్వామివారు వాటర్ మధ్యలో, ఇలా స్వామివారి దగ్గర కూర్చుంటాను, 2 కుర్చీలు ఉంటాయి, అక్కడ ప్రశాంతంగా కూర్చొని చిన్న ధ్యానంలా చేసుకుంటే టెన్షన్స్ అన్నీ పోయి మళ్ళీ రిలాక్స్గా బ్యాక్ టు వర్క్ అనమాట. ఏంటి ప్రత్యేకత ఏంటంటే అసలు మీరు ఫామ్ హౌస్ ఇది మ్యాన్మేడ్ లేక్ చాలా బాగుంది, ఇందులో చేపలు కూడా పెంచుతారని తెలిసింది. అంటే భవిష్యత్తులో ఏదైనా వ్యాపారం ఏదైనా లేదు అంటే ఇక్కడ చేపల వరకు అయితే ఓన్లీ ఇక్కడ షో కోసం మనం వేసుకొని ఫీడ్ వేస్తుంటాం, సరదాగా వస్తుంటాయి. ఒక చిన్న రిసార్ట్ కూడా ప్లాన్ చేస్తున్నాము. ఆల్రెడీ కొంత కన్స్ట్రక్ట్ అయ్యి కొంత రన్నింగ్లో కూడా ఉంది. మళ్ళీ 10 రోజులు కొంచెం రినోవేషన్స్ ఉన్నాయని చెప్పి ఆపడం జరిగింది. ఇది ఏంటంటే ఒక వ్యాపార నేపథ్యంలో కాకుండా ఒక యాక్టివిటీ, ఏదో ఒక యాక్టివిటీ అలా నడుస్తుంటుంది. మనకు కూడా ఖాళీ సమయంలో ఉంటే మళ్ళీ మైండ్ 10 రకాలుగా పరిగెట్టకుండా ఏదో ఒక యాక్టివిటీ మీద మనం ఫోకస్ చేయొచ్చు కదని చెప్పి మ్యాక్సిమం ప్రజలకు అందుబాటులో ఉంటాం, రాజకీయాల పరంగా అది చేస్తూనే ఉంటాం. ఎప్పుడైనా సమయం దొరికినప్పుడు సరదాగా ఇక్కడికి వచ్చి
సో యాక్టివిటీ అనేది అలా ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ అలా వాళ్ళు కూడా అలా రన్ చేస్తుంటారు అదంతా కూడా. క్రికెట్ ఎంతవరకు వస్తుంది? క్రికెట్కి వెళ్తున్నారా లేదంటే? క్రికెట్ అది ప్యాషన్, అది దాన్ని ఎప్పుడు ఇంకా వదిలేటువంటి పరిస్థితి లేదు. రోజు అప్పట్లాగా ఉదయం 5 గంటలకి లేదు, అంత ఎక్కువగా లేదు, స్టార్ట్ చేస్తాం ఎలాగైనా. ఇప్పుడు ఇక్కడే క్రికెట్ నెట్స్ కూడా వేయించుకున్నాను పెద్దవి ఆల్రెడీ, అదిగో అక్కడ. ఇంకా 2-3 రోజుల్లో అది కూడా రెడీ అయిపోతే మళ్ళీ ఫుల్ ఫ్లెజ్డ్గా స్టార్ట్ చేస్తాం. చిన్న వయసులో అపార రాజకీయ అనుభవం ఉన్నటువంటి మీకు భవిష్యత్తు కార్యాచరణ అంటే రాజకీయ పరంగా అంటే మీరు డబ్బులు సంపాదించాలి, నేను దీని మీద డబ్బులు సంపాదించినటువంటి ఒక యాత్ర అయితే మీకు లేదు, ఎందుకంటే భర్త గోల్స్పూన్ కాబట్టి. ఇటువంటివి నాకు తెలిసి ఇంకా చాలా ఆస్తులు కూడా మీకు ఉన్నాయి, ఇదంతా వాస్తవం. రాజకీయ పరంగా భవిష్యత్తు కార్యాచరణ ఏమైనా సిద్ధం చేసుకున్నారా? జగన్మోహన్ రెడ్డి గారి ఏదైతే ఆయన చెప్తారో అది చేయడమే మా రాజకీయ భవిష్యత్తు. ఎందుకంటే ఆయన నమ్ముకొని నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చాను. ఆ రోజు ఒక బలమైనటువంటి రాజకీయ వర్గం ఈ పెందుర్తి నియోజకవర్గం నుంచి కానీ జిల్లా నుంచి కానీ వెళ్ళిపోయినప్పుడు నన్ను పిలిచి, నీకు నేను అవుట్రేట్గా సపోర్ట్ చేస్తున్నాను, నువ్వు పెందుర్తి నుంచి సమన్వయకర్తగా ఉండు అని చెప్పి 2019 ఎన్నికల్లో కానీ మన 2024 ఎన్నికల్లో కానీ ఎంతోమంది హేమాహేమీలు కూడా పెందుర్తి నియోజకవర్గం టికెట్ ఆశించిన, అవునండి, ఎవరిని కూడా కనీసం ఎంటర్టైన్ చేయకుండా అదీప్ ఒక్కడే క్యాండిడేట్, మీరు వెళ్ళి పనిచేయండి అని చెప్పినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన ఏది చెప్తే అది చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు బాగుంటే ఈ రాష్ట్రంలో ప్రజలు బాగుంటారు. నా పర్సనల్ రాజకీయ ఎజెండా కన్నా జగన్మోహన్ రెడ్డి గారు బాగుండడం అటువంటిది మాకు ముఖ్యమైనటువంటి అంశం. ఆయన బాగుంటే, ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉంటే మళ్ళీ రాష్ట్రంలో కొన్ని కోట్లాది మంది పేద ప్రజలందరికీ కూడా సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అంతే వాళ్ళందరూ కూడా ఆనందంగా ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా ఆయన నమ్ముకొని ఉన్నటువంటి వ్యక్తుల తాలూకా మంచి కోరుకునేటువంటి వ్యక్తి. ఆ మంచి కోసం ఎంతవరకైనా నిలబడతారో అవుట్రేట్గా సపోర్ట్ చేసుకునేటువంటి వ్యక్తి. కాబట్టి ప్రస్తుతానికి మాకు ఉన్నటువంటి ఏకైక ఎజెండా పార్టీని బలోపేతం చేయడం, వర్గ విభేదాలు లేకుండా పార్టీ అంతటిని కూడా నాయకత్వాన్ని కానీ కార్యకర్తలు కానీ ఒక తాటి మీదకి తీసుకుని వచ్చి మళ్ళీ పెందుర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పూర్తి స్థాయిలో బలోపేతం చేయాలి అనేటువంటి ఒకే ఒక భావనతోనే మన పార్టీ కార్యాలయం ప్రారంభించడం కానివ్వండి, ప్రజల్లో మళ్ళీ కార్యకర్తలు ఒక ఉత్సాహం తీసుకొచ్చేటువంటి కార్యక్రమం కానీ, నిత్యం అక్కడ అందుబాటులో ఉంటూ పార్టీ కార్యకర్తల తాలూకా సమస్యలు ఎక్కడెక్కడ వర్గాలు ఉంటాయి అవన్నీ క్లియర్ చేసే కార్యక్రమాలు కానీ చేస్తున్నాం. ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల కాలం ఏదైతే ఉందో పార్టీని పూర్తి స్థాయిలో మళ్ళీ ఒక తాటి మీద తీసుకొచ్చి మళ్ళీ దాన్ని బలోపేతం చేయడం, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో మళ్ళీ మనం మన భవిష్యత్తు దారులు వేసుకోవడం జరుగుతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో చేసినటువంటి కొన్ని నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో ఆ నిర్మాణాల్లో చాలా వరకు నాసిరకమైనటువంటి సమీకరణలు వాడారు అందులో. అంటే ఇటుక కావచ్చు, ఇసుక కావచ్చు, లేదంటే చాలా వరకు కూడా అన్ని కూడా నాసిరకాలు వాడారు. కాబట్టి కొన్ని భవనాలు శిథిలావస్థ చేరిపోయినాయి 5 సంవత్సరాల్లో అని చెప్పి ఒక వాదన అయితే వినిపిస్తుందండి కొన్ని ప్రాంతాల్లో. దీని గురించి ఏమంటారు మీరు? చూపించాలి కదా, మాట్లాడడానికి ఎన్నైనా ఉంటాయి, ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు. చూపించండి. ఒక్క భవనం ఇప్పుడు ఇవాళ నాడు నేడు స్కూల్స్ ఉన్నాయి, ఎక్కడైనా ఒక చిన్న పిచ్చైనా పడినటువంటి సందర్భాలు ఉన్నాయా? ప్రభుత్వ హాస్పిటల్స్ని అభివృద్ధి చేసాం. ఇవాళ పెందుర్తిలో సిహెచ్సిని 3 కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసాం. ఎక్కడైనా ఒక చిన్న పిచ్చైనా ఊడినటువంటి సందర్భాలు ఉన్నాయా? ఇవన్నీ కూడా ఏంటంటే ఏదో రకంగా మాట్లాడాలి, బురద జల్లాలి. వాళ్ళు చెప్పాను కదా, చంద్రబాబు నాయుడు గారికి కానీ టీడీపీ ప్రభుత్వానికి కానీ పార్టీకి కానీ వాళ్ళకు ఉన్నటువంటిది ఏంటంటే డైవర్షన్ పాలిటిక్స్. వాళ్ళకు ఉన్నటువంటి మెయిన్ కన్నింగ్ నేచర్ డైవర్షన్ పాలిటిక్స్. వాళ్ళు ఖచ్చితంగా ఏదైనా ఒక అంశం మీ మీదకి వస్తుంది అనుకుంటే దాన్ని డైవర్ట్ చేయడం కోసం ఏదో ఒక అంశాన్ని మళ్ళీ కొత్త అంశాన్ని తీసుకురావడం అనేది కామన్. అది వాళ్ళకు ఉన్నటువంటి మీడియా ఛానల్స్ యూస్ చేసుకుంటాం. ఇప్పుడు మొన్న చూసుకుంటే మరి నూతనంగా నేను చెప్తాను, ఎప్పుడూ లేనటువంటి ఒక దుర్ఘటన మన జిల్లాలో మన ప్రాంతంలో జరిగింది. సింహాచలం చందనోత్సవంలో మన జరిగినటువంటి సంఘటన నాకు తెలిసి నేను పుట్టిన దగ్గర నుంచి ఈ 40 సంవత్సరాల్లో ఏ రోజు కూడా ఇటువంటి ఒక సంఘటన జరిగినటువంటి అయితే నాకు తెలీదు, ఇప్పుడు జరగలేదు కూడా. కానీ ఎంత నాసి రకంగా దాన్ని కట్టారు. పౌడర్ సిమెంట్ కాదు అది, కేవలం అది ఎలా ఉందంటే ఇసుక ముద్ద నలిపితే ఎలా ఉందో అలా వచ్చేస్తుంది. 20 అడుగులు నువ్వు అంత పెద్ద గోడ కడుతున్నప్పుడు కాలమ్స్ లేకుండా అంత పెద్ద గోడ ఏ రకంగా కడతారు? ఎంత నాసిరకంగా కట్టారు. ఇవాళ పూర్తిగా మళ్ళీ వర్షం పడింది కాబట్టి కూలిపోయిందట.
వర్షం పడితే కూలిపోయేటువంటి కట్టడాలు కడితే, వర్షం పడితే కూలిపోయేటువంటి కట్టడాలు కడతారు మీరు? చందనోత్సవం లాంటిది అంతమంది ప్రజల ప్రాణాలతో మీరు చెలగాటం ఆడుతున్నారే. మీరు ఎంత ఎంత జాగ్రత్త మీరు వహించాలి, ఎంత దృష్టి పెట్టాలి. కేవలం నథింగ్. అసలు మేము వెళ్ళి పరిశీలించడం జరిగింది. అసలు ఇటుక మీద ఇటుక పేర్చుకెళ్ళిపోయారు అంతే. మధ్యలో ఎక్కడ ఒక కాలం లేదు, ఒక ప్లింత్ బీమ్ లేదు, ఒక్క రాడ్ వాడారో చూపించమనండి. 3 మంత్రుల బృందంతో మళ్ళీ సమావేశాలు నిర్వహించారు. నిర్వహించి ఏం చెప్పారు? చాలా వరకు అంటే ఇంకా ఈ గతంలో ఎప్పుడూ జరగని విధంగా చందనోత్సవాన్ని నిర్వహించాలి. వాస్తవమే కదా, గతంలో ఎప్పుడు జరగని విధంగా జరిగింది. ఈరోజు వాళ్ళన్న మాట నిలబెట్టుకున్నారు. ఎప్పుడు జరగలేని విధంగా జరిగిందండి. ఇంత దారుణం. తర్వాత నష్టపరిహారం సంగతి పక్కన పెట్టాను, అసలు అది కాన్సెప్ట్ కాదు, తర్వాత చూద్దాం. చంద్రబాబు నాయుడు గారు మాటలేంటి? ఏం కుంభమేళాలో చచ్చిపోలేదా? యాక్సిడెంట్లో చచ్చిపోవట్లేదా? ఇక్కడ చచ్చిపోతాయేంటి అంటే ఎంత బాధ్యతారాహిత్యం. మనిషి ప్రాణాలంటే నీకు అంత చులకనా? అంత చులకనా? ఈ మధ్యకాలంలో చూసుకుంటే తిరుమలలో తొక్కిసలాట, గతంలో గోదావరి పుష్కరాలు 21 మంది చనిపోయారు. అప్పుడు ఇదే రకమైన మాటలు. అంటే అక్కడ చనిపోలేదా, ఇక్కడ చనిపోలేదా అంటే మనిషి పోతే పోతారు, దానికి ఏముందనేటువంటి విధంగా మాట్లాడుతున్నాడు ఆయన. ఎక్కడైనా ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాల్సినటువంటి మాటలేనా అవి? ఇంకా వాళ్ళకి భరోసా ఇవ్వాలి. మరొకసారి అటువంటి తప్పిదాలు జరగకుండా చూసుకునేటువంటి విధంగా ఏం చర్యలు తీసుకోవాలన్నట్టు చేయాలి తప్ప అవి కాకుండా అంత వ్యంగ్యంగా మాట్లాడడం, వెటకారంగా మాట్లాడడం చులకన. ప్రజలంటే చులకన. ఒకసారి అధికారంలోకి వచ్చేసాం, మళ్ళీ ఎవరితోని కూడా సంబంధం లేదు. ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారి వ్యవహారం అందరికీ తెలిసిందే. కానీ మరి ఇంకా మన దురదృష్టం అంతే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఎటువంటి భరోసా కల్పిస్తారో ఒకసారి నా జీటీవీ తరఫున చెప్పండి. ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే చెప్పడం జరిగింది, అనేక సందర్భాల్లో చెప్పారు. ప్రజలకి అన్యాయం జరిగేటువంటి ఏ కార్యక్రమం మీదైనా పోరాటం చేయడానికి, ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి వాటి మీద పోరాటం చేయడానికి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంటుంది. దీనికి సంబంధించి గతంలో విద్యుత్ ఛార్జీలు పెరిగినప్పుడు కానివ్వండి, లేదంటే రైతులకి అన్యాయం జరిగినప్పుడు కానివ్వండి, మిర్చి రైతులకు అన్యాయం జరిగినప్పుడు కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారు కానీ నియోజకవర్గాల వారీగా, జిల్లాల వారీగా మేము కానీ, అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమానికి సంబంధించి కానీ మేము అందరం కూడా పోరాటం చేస్తూనే ఉన్నాం. ఇప్పటికీ ఇక మీద కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చేటువంటి విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి ప్రజలకు మేలు చేసేటువంటి కార్యక్రమాల్లో మేమందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం ఇప్పుడు కూడా ముందుంటాం. ఖచ్చితంగా ప్రజలకు అండగా నిలబడతాం. ప్రతి ఒక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకి కూడా అండగా నిలబడి వారికి ఏ సమస్య వచ్చినా సరే తక్షణమే మేము అందరం ముందుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. ఆయన కూడా రేపు రాబోయేటువంటి తరుణంలో రేపు మళ్ళీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ 2.0 అన్నటువంటిది అమలు చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్యకర్తకి కూడా అండగా నిలబడి వాళ్ళ భవిష్యత్తు బాగుండేటువంటి విధంగా మేము అందరం కూడా కష్టపడతాం. థ్యాంక్ యూ సో మచ్. కౌదర్ మరి నెక్స్ట్ టైం. థ్యాంక్ యూ. చూసాం కదా అన్నంరెడ్డి అధిప్రాజ్ అంతరంగం. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా సరే తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తకు, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్తున్నారు. ముఖ్యంగా పెందుర్తి నియోజకవర్గానికి సంబంధించి కొన్ని ప్రజా సమస్యలు అయితే కనుక తన దృష్టికి వచ్చాయని చెప్తున్నారు. వాటి పరిష్కార మార్గాన్ని కూడా ఇటు అధికార పార్టీతో పోరాటం చేస్తారని చెప్తున్నారు. వారి ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పిదాలు కూడా తప్పనిసరిగా అంగీకరించాల్సిన నేపథ్యం ఉందని చెప్పి ఒప్పుకోవడం జరిగింది. అదేవిధంగా పెందుర్తి నియోజకవర్గ ప్రజల్లో గుసగుసలు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనుమరుగయ్యింది అన్నటువంటి ఒక వాదన అయితే వినిపిస్తోంది. ఇదే ప్రశ్న నేను అడగడం జరిగింది. అయితే ఆ ప్రశ్న కూడా అధిప్రాజ్ సమాధానం చెప్పారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కనిపిస్తూనే ఉంటుంది, ప్రజల మధ్యనే ఉంటుందని చెప్పారు. అదేవిధంగా ఇటీవల సభవరం ఈ పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవంగా కూడా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి పాల్గొన్నారు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా స్వచ్ఛందంగా వచ్చి పార్టీ మీద తమకున్న అభిమానాన్ని చాటుకున్నారని చెప్తున్నారు. ప్రజల తరపున నిరంతరం కూడా పోరాడే పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని తన అభిప్రాయం కూడా వ్యక్తం చేశారు. అదేవిధంగా పర్సనల్ జీవితం కూడా చూసుకుంటే కనుక ఒక మంచి రెసార్ట్ నిర్మించుకోవడం జరిగింది. ఆ రెసార్ట్లో శాత తీరుతున్నారు. అదేవిధంగా వ్యాపారాలు అవి చేయాల్సిన పని అయితే నాకు లేదు, నాకు ఉన్నటువంటి ఫ్రీనెస్ని కూడా నేను ఎప్పుడు కాపాడుకుంటానని చెప్తూ అది తన అంతరంగాన్ని అయితే కనుక మన జీటీవీ ద్వారా తెలియజేయడం జరిగింది. ఇది ఈరోజు ప్రత్యేక కార్యక్రమం. మళ్ళీ మరో అతిథితో మీ ముందు ఉంటాను. అంతవరకు సెలవు. నమస్కారం.